కోపం ద్వారా బూతులు, కోపం ద్వారా తిట్టడం, కోపం ద్వారా ఇతరులను కదా తిట్టి గాయపరచడము. అందుకే ఇక్కడ రాయబడి ఉంది, కోపము మానుము, ఆగ్రహం విడిచిపెట్టుము కదా. కోపం ద్వారా వికృతమైనటువంటి ప్రచండమైనటువంటి ఆగ్రహం మానవులో వచ్చేస్తూ ఉంటుంది. తద్వారా అతను ఏం చేస్తుందో లేదా ఆమె ఏం చేస్తుందో వారికి అర్థం కాదు. ప్రియులరా, ఈరోజు గమనించండి. ఒకసారి ఒక సేవకుడు అంటా ఉన్నాడు, అయ్యా జైలు పరిచర్యకి వెళ్ళి సువార్త ప్రకటిస్తా ఉంటే అక్కడున్న ఒక వ్యక్తిని అడిగాను, నువ్వు ఎందుకు వచ్చావు నాయన జైలుకి, ఈ చెరసాలకు ఎందుకు వచ్చావు, కారణం ఏంటంటే, అయ్యా నేను ఒక సందర్భంలో నా భార్య పక్కనింటి వారి కదా మంచినీళ్ళకి వెళ్ళినప్పుడు చిన్న గొడవ అయిందండి. ఆ గొడవ జరుగుతున్న సందర్భంలో నేను వెళ్ళాను. ఏంటి గొడవ పెట్టుకుంటున్నాను సందర్భం వెళ్ళేసరికి ఆ పక్కన ఆయన అతను వచ్చాడు. వచ్చి ఏంటి మాట్లాడుతున్నావు అనేసరికి కదా ఒక